సంధ్య కొత్తగా పెళ్ళై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కొడుక్కి కోడలికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకుంటారు అత్త మామ. వీడికి ఇంకెవరు దొరకనట్లు ఈ అలగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడేంటి అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు అత్త రాజ్యం, మామ శేషగిరి. ఏదో లేవే, కోడలు చాలా అందంగా ఉంది, వాడికి నచ్చింది అని కోడల్ని వంకరగా చూస్తూ ఉన్నాడు శేషగిరి. ఈ కాలం పిల్లలకి తెలివి ఏమాత్రం ఉండట్లేదు. కాస్త అందంగా కనిపిస్తే చాలు, వాళ్ళ అందానికి పిచ్చెక్కిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. మనకెందుకు రాజ్యం, మనమేమైనా వాళ్ళతో సంసారం చేసేవాళ్ళమా అన్నాడు శేషగిరి. కోడలు చక్కగా పొద్దున్నే లేచి ఇంటి పనులు చకచకా చేసేస్తోంది. ఇంట్లో ఎవరు ఏం తింటారో అన్ని వండి పెట్టి భర్తని పిలుస్తోంది. అత్త మావని కూడా పిలిచింది. ఇక అరుణ్, సంధ్య భర్త, వచ్చి కూర్చుంటాడు. అతనికి వడ్డించి పక్కన కూర్చుంది. అత్త మామలు కూడా రావడంతో వాళ్ళకి వడ్డిస్తుండగా, అవసరం లేదమ్మా, నాకు చేతులున్నాయిగా, నేనే వడ్డించుకుంటాను అంటూ ఇద్దరికీ వడ్డించుకుంటుంది రాజ్యం. నువ్వు తిను సంధ్య అన్నాడు అరుణ్. మీరు తిన్నాక తింటానండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే బ్రతికిపోవచ్చుగా, అందుకే మనం తిన్నాక తింటానంటుందేమో కాబోలు అనింది వెటకారంగా రాజ్యం. ఆమె మాటలకి సంధ్య షాక్ అయి చూస్తుంది. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఊరికి జోక్ చేసాలేరా, ఇలాంటివి కూడా జోక్ చేస్తారా? సంధ్య నువ్వు కూడా తినేసి అన్నాడు. ఇక అత్త మాటలకి బాధపడుతూ తను కూడా వడ్డించుకొని తింటూ ఉంది. మామ చూపులు మాత్రం సంధ్య మీదే ఉన్నాయి. సంధ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను, నువ్వు తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అరుణ్. వెళ్తున్న భర్తని అలాగే చూస్తూ ఉండిపోయింది. తల తిప్పి ప్లేట్ వైపు చూసిన సంధ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెకు తెలియకుండానే ప్లేట్లోకి వాటర్ ఇలా వచ్చాయి. గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయింది సంధ్య. ఏంటమ్మా అలా చూస్తున్నా, తిను అనింది అత్త. తలెత్తి ఆమెను అనుమానంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? నీ ప్లేట్లో నీళ్లు పోస్తాను అనుకుంటున్నావా? నేనెందుకు పోస్తాను? పదండి, తిన్నాం కదా. మనం ఇక్కడే ఉంటే కోడలికి ఏవేవో అనుమానాలు వస్తున్నాయి అనుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది రాజ్యం. వెళ్తున్న తనని అలాగే బాధగా చూస్తూ ఉంది. ఏమైంది కోడలి పిల్ల, అలా బాధపడుతున్నావు? మీ అత్త నీ ప్లేట్లో నీళ్లు పోసిందనా? అయ్యో బాధపడకు, నీకు ప్రేమగా వడ్డించడానికి నేనున్నాను కదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని నిమురుతుంటే టక్కున తల తిప్పి శేషగిరిని చూసింది సంధ్య. అతని మాటలు ఒక రకంగా ఉండడంతో అతడి చేతిలో ఉన్న ఆమె చేతిని టక్కున వెనక్కి లాక్కుంది. ఏమైంది కోడలి పిల్ల, అలా లాక్కుంటావేంటి? నేను నీ మావయ్య అని సాగదీశాడు. అతన్ని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది కోడలా, అలా వెళ్ళిపోతున్నావేంటి? నేను ప్రేమగా వడ్డిస్తాను అని చెబుతున్నాను కదా అంటూ ఆమెను చైర్లో కూర్చోబెట్టాడు. నాకొద్దు అనింది కోపంగా. నువ్వు తినకపోతే నేను చాలా బాధపడతాను, తినుకోడలా అనుకుంటూ వేరే ప్లేట్ తీసి అందులో వడ్డించాడు. నాకొద్దు అని చెబుతున్నాను కదా, ఎందుకు వడ్డిస్తున్నారు? అయినా మీరెందుకు నా మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? వెళ్ళి అత్తయ్యని చూసుకోండి అని పట్టుకున్న చేతిని విసిరుకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న సంధ్యని వంకరగా చూస్తూ, నువ్వు ఎలా నా చేతికి చిక్కవో నేను చూస్తాను కోడలా. నీ పొగరు నాకు చాలా బాగా నచ్చింది, ఎలాగైనా నా కోరికని తీర్చుకుంటాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శేషగిరి. ఇక రూమ్కి వెళ్ళిన సంధ్య శేషగిరి మాటలు పదే పదే గుర్తొస్తుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది ఆమెకి. అసలు మావయ్య స్థానంలో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి, ఛీ అని అతని మీద అసహ్యంగా అనిపిస్తుంటే ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఎవరున్నారని పాపం ఒక అనాథ బాధపడుతూ అలాగే కూర్చుండిపోయింది. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పండి అనింది. ఏం చేస్తున్నావు సంధ్య? ఏం లేదండి. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశానండి. నాకు లంచ్కి ఇంటికి రావడం కుదరదు, నువ్వే ఆఫీస్కి వచ్చేసేయి అన్నాడు. సరేనండి అనింది సంధ్య నవ్వుతూ. ఇక భర్త కోసం ఆయనకిష్టమైనవన్నీ వండి క్యారేజ్ సిద్ధం చేసి నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. ఎక్కడికి వెళ్తున్నావు కోడలా, ఇంత అందంగా రెడీ అయ్యి? నీ అందాన్ని చూస్తుంటే ఏ మగాడైనా చూస్తూ ఊరుకుంటాడా చెప్పు అన్నాడు.
ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా పక్కకు తప్పుకుంటుంటే ఆమెను పోనివ్వకుండా అడ్డంగా నిలబడ్డాడు శేషగిరి. నాకు ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉంటావో నేను చూస్తాను. ఛీ, మీరసలు మనుషులేనా? మీ ఏజ్ ఏంటి? కూతురు లాంటి అమ్మాయితో మాట్లాడే మాటలేనా? అనింది ఫేస్ చిరాగ్గా పెట్టి. నా ఏజ్తో పనేమిటి కోడలా? నువ్వు మాత్రం నాకు భలే నచ్చేశావు తెలుసా. మీ అత్త పెట్టే టార్చర్ నుండి నేను నిన్ను రక్షిస్తాను, దానికి నువ్వు నాతో అని ఏదో అంటున్న శేషగిరి మాటలకి మావయ్య గారు అంటూ అరిచింది. నువ్వు ఎంత అరిచినా ఉపయోగం ఉండదు, కానీ నువ్వు నా కోరిక తీరిస్తేనే సంతోషంగా ఇంట్లో ఉంటావు, నీ మొగుడితో కాపురం చేసుకుంటావు, లేకపోతే మీ అత్తకి ఉన్నవి లేనివి చెప్పి నరకం అంటే ఏంటో చూపిస్తా, అర్థమవుతుందా అన్నాడు కన్నింగా. అతని మాటలకి ఒక్కసారిగా బుర్ర హీటెక్కిపోయింది. అప్పుడే అమ్మగారు అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి చూశారిద్దరు. మిమ్మల్ని అరుణ్ సార్ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పారమ్మా అనగానే సరే వస్తున్నాను అంటూ శేషగిరిని భయంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. ఆఫీస్లో అడుగు పెట్టిన సంధ్య అతని మాటలు పదే పదే గుర్తొస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడేంటి? ఈ విషయాన్ని నా భర్తకి చెబితే నమ్ముతాడా? నమ్మకపోతే అమ్మో నేనది భరించలేను. మా నాన్నగారు అలాంటి వారు కాదు, నువ్వే ఆయన మీద అలాంటి అబండాలు వేస్తున్నావు అని నన్ను అంటే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? అమ్మో వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ఇవి చెబితే అస్సలు బాగోదు అని ఆలోచిస్తూ భర్త ఛాంబర్కి వెళ్ళింది సంధ్య. ఏంటి శ్రీమతి గారు బాగా దీర్ఘాలోచనలో ఉన్నారు అన్నాడు సంధ్యని చూసి. భర్త మాటలకి తేరుకొని ఏం లేదండి, మీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ నవ్వి క్యారేజ్ టేబుల్ మీద పెట్టి భర్త ఒడిలో కూర్చుంది. ఆమెను హత్తుకుంటూ నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే ఆఫీస్కి రమ్మని చెప్పాను, ఇంకో 2 రోజులు కూడా మిస్ అవుతాను అన్నాడు బాధగా. ఎందుకు అనింది కంగారుగా. సంధ్య ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ వెళ్తున్నాను సంధ్య. ఏంటి మీరు మాట్లాడేది? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా? అదేంటి అమ్మ నాన్న ఉన్నారుగా, నాకు ఎవరున్నా మీరు లేకపోతే ఒంటరిగానే ఉంటుంది నా మనసు అనింది. తప్పదు సంధ్య, 2 రోజులుగా ఇట్టే గడిచిపోతాయి, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ఆమెను అల్లుకుపోయాడు. ఇక ఈవినింగ్ వరకు భార్యని వదిలిపెట్టలేదు. భర్త ప్రేమలో మునిగి తేలింది సంధ్య. కానీ 2 రోజులు భర్త ఇంట్లో లేకపోతే ఏం జరుగుతుందోనన్న భయమే ఆమెను వెంటాడుతోంది. ఆమెకు తోడుగా ఇంట్లో ఎవరూ లేరు. తోడేళ్లలాగా పీకు తినే అత్తమామలని చూస్తుంటే ఆమెకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఈ విషయం భర్తకి చెప్పలేను, చెబితే ఏమనుకుంటాడో అన్న భయం. ఆలోచనలు అలా చుట్టూరా తిరుగుతున్నాయి. అరుణ్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు. భర్తని సాగనంపి ఇంట్లో పనులన్నీ చేసుకుని అలసిపోయి తన రూమ్లో పడుకుంది సంధ్య. అలా గాఢ నిద్రలో ఉన్న సంధ్యకి ఏదో స్పర్శ ఆమె శరీరంపై తెలుస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా శేషగిరి ఆమె నడుంని చుట్టుకొని పడుకున్నాడు. కెవ్వున కేక పెట్టింది వెకిలిగా నవ్వుతూ. అరవకు కోడలా, నేను నీ మావయ్యని, ఎందుకలా అరిచి నీ పరువు తీసుకుంటావు అన్నాడు తాపీగా. చిచి, కోడల్ని ఆ దృష్టితో చూడడానికి సిగ్గుగా అనిపించట్లేదా? సిగ్గెందుకు, నిన్ను చూస్తుంటే మగతనం ఎగసిపడుతుంది. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్య గారికి చెబుతాను. పంపించిందే అదైతే దానికి చెబితే ఏం చేస్తుంది చెప్పు అన్నాడు. ఒక్కసారిగా ఆమె ఏం వినిందో అర్థం కాక బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. స్వయంగా అత్తయ్య గారే ఈ రూమ్కి పంపించారా అనింది షాకింగ్గా. అవును కోడలా, మనకి ఏ అడ్డు లేదు, ఇక నాకు స్వర్గం చూపించు అంటూ ఆమె మీదకి వెళ్తుంటే అతన్ని దూరం నెట్టేసింది. ఛీ, అసలు మనుషులేనా మీరు? ఇంత నీచానికి దిగజారుతారా? ఏం చేయను కోడలా, నాకేమో హార్మోన్స్ కంట్రోల్లో ఉండవు, మీ అత్తేమో దగ్గరికి రానివ్వదు, మరేం చేయమంటావు చెప్పు అంటూ గట్టిగా పట్టుకున్నాడు. అతను అలా ముట్టుకుంటుంటే బాడీ మీద తేళ్లు పారిన ఫీలింగ్ ఆమెలో. ఆమె బలం మేర గట్టిగా వెనక్కి తోసింది. ఏయ్, ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని ఫోర్స్ కొడుతున్నావు? మూసుకొని ఇప్పుడు నాకు లొంగిపో, లేకపోతే నీ కాపురాన్ని కూల్చడానికి కూడా వెనకాడను. నీ మొగుడు నన్ను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటాడు, నా మాట అంటే వేదం, వాడికి
ఇప్పుడు నువ్వు నా మీద మోజు పడ్డావని అబద్ధం చెప్పి నీ మొగుణ్ణి నీ నుండి ఇప్పటికిప్పుడే దూరం చేయగలను. నాతో పడుకుంటే నీ కాపురం జోలికి నేను రాను, లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నాడు. చిచి, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం చస్తే రాను అంటూ అతని నుండి దూరం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే ఆమె చేయి పట్టి బెడ్ మీదకి తోశాడు. అంత ఫోర్స్గా తోసేసరికి బెడ్ మీద అడ్డంగా పడిపోయింది సంధ్య. ఆమె మీదకి చేరుతుంటే చేతులు అడ్డం పెట్టింది. ఆ చేతులని గట్టిగా పట్టి బెడ్కి అదిమి ఆమె మీదకి చేరాడు. అతని స్పర్శ ఒళ్ళంతా జరగలు పారినట్లు అనిపిస్తుంటే వాడి మీద అసహ్యం వేస్తోంది సంధ్యకి. రేయ్, నన్నేమైనా చేసావనుకో, నిన్ను నిలువున చీరేస్తా అంటూ అరుస్తూ ఉంది సంధ్య. నీ మొహం, నన్ను నువ్వేం చేస్తావే అంటూ ఆమె మెడపై పంటిగాట్లు పెడుతుంటే కంట్లో నుండి నీరు వరదలా వచ్చేస్తున్నాయి. ఆమె శరీరం మీద బట్టలు తీసేస్తుండగా అప్పుడు మోగింది మొబైల్. ఒక్కసారిగా తల తిప్పి పక్కనే ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని చూసి, ఇదిగో నా మొగుడు వీడియో కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను అడ్డంగా బుక్ చేస్తాను అంటూ లిఫ్ట్ చేస్తుండగా టక్కున ఆమె మీద నుండి లేచి ఆ రూమ్ నుండి బయటకి పారిపోయాడు శేషగిరి. అలా వెళ్తున్న వాడిని చంపేసేలాగా చూస్తూ చీరని సర్దుకొని సరిగ్గా కూర్చొని కాల్ లిఫ్ట్ చేసింది. దేవుడిలా కాపాడాడు అనుకుంటూ. చేరుకున్నారా అనింది మళ్ళీ నార్మల్గా. ఇప్పుడే చేరుకున్నాను బంగారం, నువ్వు లేకుండా ఈ 2 రోజులు ఎలా గడపాలో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అన్నాడు దిగులుగా. మీరేం దిగులు పడకండి, ఆఫీస్ పని మీద వెళ్ళారు కదా, పనిలో పడితే నేను గుర్తుండను, 2 రోజులు ఇట్టే గడిచిపోతాయి అనింది సంధ్య. ఇక అత్త మామల టార్చర్తో 2 రోజులు గడిచిపోయాయి. భర్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు భర్తని కలుస్తానా అని. ఇక ఇంటికి వచ్చిన అరుణ్ణి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. ఆమె అతని గుండెల్లో తల పెట్టుకుని ఏడుస్తుంటే తల నిమురుతూ, ఏడవకు సంధ్య, వచ్చేసాను కదా అంటూ ఓదార్చాడు. ఇక ఆ రోజు రాత్రి ఎలాగైనా శేషగిరి విషయం చెప్పాలనుకుంది, కానీ చెబితే నమ్ముతాడా అన్న ఆలోచనలు ఆమెలో కుదురుగా ఉండనివ్వట్లేదు. ఏమైంది సంధ్య, వచ్చినప్పటి నుండి ఏదో ఆలోచిస్తున్నావు? మీకు విషయం చెప్పాలండి, చెప్పు, చెబితే నమ్ముతారో లేదో అని భయంగా ఉంది. ఏంటా విషయం, ముందు చెబితేనే కదా నమ్ముతానా లేదా అని చెప్పేది అన్నాడు. ఇక ఎలాగైనా ధైర్యాన్ని కూడగట్టుకుని వాళ్ళ మావయ్య గురించి నిజం చెప్పేసింది. నీకేమైనా పిచ్చా సంధ్య, అలా మాట్లాడుతున్నావు? నాన్న అలా ఎందుకు చేస్తాడు? చీ, నువ్విలా ఆలోచిస్తావనుకోలేదు అన్నాడు. అరుణ్ భర్త మాటలకి బాధపడుతూ ఉండిపోయింది సంధ్య. ఏంటి సంధ్య, నా గురించి చెబితే నీ మొగుడు నమ్మట్లేదా? ఎలా నమ్ముతాడు చెప్పు, అలా బిల్డప్ ఇచ్చాం మరి అన్నాడు. అయ్యో మావయ్య గారు, మిమ్మల్ని నమ్మట్లేదని తెగ సంబరపడిపోతున్నారు కదా, మిమ్మల్ని రెడీ హ్యాండెడ్గా పట్టించి ఈ ఇంట్లో నుండి గెంటించేలాగా చేయకపోతే నా పేరే సంధ్య కాదు అనింది. ఏం చేస్తావు కొడలా అంటూ ఆమె మీదకొస్తుంటే అతన్ని దూరం నెట్టేయడానికి ప్రయత్నించింది, కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. అంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంటే గబుక్కున దూరం జరిగాడు శేషగిరి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సంధ్య రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఏమండి, నాతో మాట్లాడరా? సరే, మీరు ఇది చూశాక కూడా నా మీద కోపంగా ఉంటే ఇక మీ ఇష్టం, మీరు ఏం పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను అంటూ మొబైల్ ఓపెన్ చేసి అతని ముందు పెట్టింది. అతడు వేసే వేషాలు అన్ని చూస్తున్న అరుణ్ కళ్ళు పెద్దవయ్యాయి, పిడికిలి బిగిసింది. ఇంతకు ముందు శేషగిరి ఆమెతో మిస్బిహేవ్ చేస్తుంటే అదంతా వీడియో తీసింది సంధ్య. అతనికి తెలియకుండా మొబైల్ వీడియో ఆన్ చేసి ఎదురుగా పెట్టింది. ఇక మాటలు వీడియో అందులో స్పష్టంగా కనిపిస్తుంటే ఆవేశంగా శేషగిరి రూమ్కి వెళ్ళి, రేయ్ శేషగిరి అంటూ కాలర్ పట్టి బయటకు లాగి వాడిని కొట్టిన చోట కొట్టకుండా పోలీసులకు అప్పజెప్పి వాడు ఎప్పటికీ బయటకు రాకుండా చేసేశాడు. అదేంటండి, కన్న తండ్రిని నా కోసం జైలుకు పంపించారా? మందలించి వదిలిస్తారేమో అనుకున్నాను. వాడు నా తండ్రేంటి? మా నాన్నగారు చనిపోతే మా అమ్మ మరో పెళ్లి చేసుకుంది, తప్పక వాడిని నాన్న అని పిలవాల్సి వస్తుంది అని తల్లిని చూసి కోపంగా అన్నాడు. మనం ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు సంధ్య, పద అని భార్యని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు అరుణ్.